హలో అండి. కొత్తగా వచ్చినటువంటి ఈ చీజ్ సాస్ పాస్తా ఇటాలియన్ స్టైల్‌లో ఉంటుందని చెప్పి అందరూ రివ్యూస్ చేస్తున్నారు కదా! సో, నేనైతే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనుకున్నాను. ఇందులో వచ్చేసి 3 ప్యాకెట్స్ వచ్చినియి. ఒకటి సీజనింగ్, రెండోదొచ్చేసి కొంచెం వెజిటబుల్స్, డ్రై వెజిటబుల్స్ అండ్ థర్డ్ ప్యాకెట్ వచ్చేసి ఇలా పాస్తా అనమాట. సో, పెన్నె పాస్తా అయితే ఇచ్చారు. చూడడానికి నార్మల్ పాస్తా కంటే చాలా చిన్నగా, సన్నగా ఉన్నాయి. సో, ఫస్ట్ అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే బాయిల్ చేసుకోవాలి వాటర్‌ని. ఒక 1-1 ½ గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇది పాస్తా అనేది బాగా ఎక్కువ కుక్ చేయకూడదు. కొంచెం 80% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అందులోని కొంచెం ఎక్స్‌ట్రా ఉన్న వాటర్ అంతా తీసేసి డ్రైన్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఇచ్చిన సీజనింగ్ అండ్ డ్రైడ్ వెజిటబుల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని, ఆ వాటర్ ఏదైతే ఉందో లాస్ట్ కొంచెం వాటర్ అదంతా బాగా బాయిల్ అయ్యి ఆ పాస్తాకి పట్టేలాగా మనం ఉంచాలనమాట. సో, ఇదొచ్చేసి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో పెట్టి వదిలేస్తే అది సాస్ అనేది చిక్కబడుతుంది. ప్లస్ ఈ పాస్తాకి పడుతుందనమాట. సో, మనం బాగా బాయిల్ చేసుకొని ఉడికించుకున్న ఈ పెన్నె ఉంది కదా! సో, ఈ పెన్నె పాస్తాకి బాగా పట్టాలని చెప్పేసి ఒకసారి మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకొని బాగా అయితే పట్టించేసాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఉడికించుకోవాలి. సో, అప్పుడు దాని పచ్చివాసన ఉండదు. అండ్ వచ్చేసి ఇలా బాగా సాసీగా అవుతుంది. సో, చూస్తున్నారుగా చిక్కగా తయారైంది సాస్ అయితే. సో, ఎక్కువ బాగా మొత్తం డ్రై అయిపోయేలా చేయకుండా జస్ట్ ఇలా కొంచెం సాసీగా ఉన్నప్పుడు తీసేస్తే చల్లారిన తర్వాత ఆ సాసీగా ఉన్నది కొంచెం దగ్గరకవుతుంది. సో, అందుకని ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు తీసేసేయాలి. సో, ఇప్పుడొచ్చేసి పాస్తా అయితే ప్రిపేర్ అయిపోయింది. పీజీలో ఉండి చేసుకుంటున్నాను కదా! సో, పీజీలో ఉండి మొత్తం అంతా ప్రిపేర్ చేసుకోవాలి అంటే పాస్తా విడిగా చేసుకోవాలి అంటే టైం పడుతుంది. కాబట్టి ఇలాంటి ఇన్‌స్టంట్ పాస్తా ఎలా ఉంటుందా అని ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. సో, నాకైతే ఈ ఫ్లేవర్ అండ్ టేస్ట్ వచ్చేసి చాలా బాగా అనిపించింది. అంటే కొన్న ప్రైస్‌కి కానీ ఇటాలియన్ ఫ్లేవర్‌కి బావుందండి. టేస్ట్ అయితే నాకు నచ్చింది. సో, ఇన్‌స్టంట్‌గా ఉన్నవి కొంచెం కొంచెం ఇలా పీజీల్లో ఉన్నప్పుడు మనం అన్నీ చేసుకోవాలి అంటే కుదరదు కదా! సో, ఇన్‌స్టంట్ ఐటెమ్స్ మాత్రమే ప్రిపేర్ చేసుకోగలము. సో, నాకైతే ఈ సాస్ అనేది బాగా నచ్చిందనమాట. సో, ఈ వైట్ సాస్ పాస్తాతో పాటు రెడ్ సాస్ కూడా ఉంది. సో, పింక్ సాస్ కూడా ఉంది. బట్ నేను రెడ్ సాస్ ఇంతకుముందు ట్రై చేశాను. నచ్చింది. బట్ దానికంటే ఈ వైట్ సాస్ పాస్తా అనేది చాలా బాగుందనమాట. ఆ రోజు ఈవినింగ్ బయట వెదర్ కూడా కూల్‌గా ఉంది. ఇలా హాట్ పాస్తా చేసుకొని మిస్టర్ బీన్ పెట్టుకొని చూస్తూ అయితే తినేసాను. మీరు కూడా ఒకసారి డెఫినెట్‌గా ఇది ట్రై చేయండి. అంటే ఇటాలియన్ ఫ్లేవర్‌తో నచ్చే వాళ్ళకి ఈ పాస్తా అయితే నచ్చుతుందనమాట. సో, డెఫినెట్‌గా ఒక ట్రై ఇచ్చి చూడండి.